ఇది అంతా కూడా ఒక ప్లాన్డ్గా, ఒక ప్రీ ప్లాన్డ్, మరి అలాగే ఒక ఫ్యాబ్రికేటెడ్ చేసి ఈ కుట్రని ముందుకు తీసుకొని పోవడం జరిగింది. కావాలని రాత్రి ఒక కార్యకర్తను, గిరి అనే కార్యకర్తను, ఒక 15 మంది టీడీపీ కార్యకర్తలు ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళి అతన్ని కొట్టడం జరిగింది. అతన్ని కొడుతున్నప్పుడు భయం వేసి ఎమ్మెల్యే గారికి కాల్ చేసి, అన్నా నన్ను వీళ్ళు చంపేయడానికి వచ్చారు, మీరు రండి నన్ను రక్షించండి అని కార్యకర్త ఎమ్మెల్యే గారికి కాల్ చేస్తే ఎమ్మెల్యే గారు ఆయన హడావుడిగా అలాగే బయలుదేరి వెళ్ళడం జరిగింది. మరి ఆయనకి నచ్చ చెప్పి అలాగే ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళకి కూడా సర్ది చెప్దామని అక్కడికి వెళ్ళడం జరిగింది. మరి ఈ సమయంలో ఎవరో కావాలని అద్దాలు పగలగొట్టడం, ఆ అద్దాలు పగలగొట్టినవి ఆ సీసీటీవీ రికార్డ్స్ కూడా ఏవి లేకుండా వాళ్ళు ఒక ఫ్యాబ్రికేట్ చేసే దానికోసం ఇవన్నీ కూడా ముందే ప్లాన్డ్గా ఉన్నారు. మరి ఎమ్మెల్యే తమ్ముడు గారు కూడా వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే తమ్ముడు గారిని మరి ఆయన చెయ్యి విరగొట్టిన దానికి ఎమ్మెల్యే గారు అందరూ కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ కేసు రికార్డ్ చేయడానికి పోలీస్ స్టేషన్లో ఎవరు లేరు. చాలాసేపు కూర్చొని ఉన్నారు ఎమ్మెల్యే గారు. మరి కూర్చున్న తర్వాత అక్కడ వచ్చిన పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళు కేసు రిజిస్టర్ చేయకుండా ఉల్టా వీళ్ళపైనే కేసులు పెడతా అని చెప్పి వాళ్ళని బలవంతంగా అక్కడ కూర్చోపెట్టడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి అందరూ కూడా ఆలోచించాలి. అంటే ఎంత బాగా ఇక్కడ మనం చూస్తుంటే అర్థమవుతుంది. ప్రీ ప్లాన్డ్గా ఎమ్మెల్యే గారిని ఇరికించాలి, భయాందోళనలకి గురి చేయాలి అన్న ఒకే ఒక దాంతో వాళ్ళు ఈ విధంగా, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆదరణ ఉంది, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలని భయాందోళనకి గురి చేస్తే అందరూ కూడా చెల్లాచెదురవుతారు అన్న ఒక ఆలోచనతో ఈ విధంగా చేయడం జరిగింది. మరి రాత్రి పూట ఏ విధంగా అయితే తలుపులు ఇరగొట్టుకొని ఇంటిలో నుంచి వచ్చి, అంటే ఏ ఉగ్రవాదులను కూడా ఈ విధంగా అరెస్ట్ చేసి ఉండకపోవచ్చు. అంటే అంత విధంగా, అంటే ఆ దారుణంగా వాళ్ళని అలా చేయడం వల్ల ప్రజలందరూ కూడా భయపడతారు, అలాగే కార్యకర్తలందరూ కూడా భయపడతారని వాళ్ళు అనుకుని ఉండవచ్చు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు చాలా బలమైన కార్యకర్తలు, దేనికి భయపడరు, ఎటువంటి దానికి కూడా వాళ్ళు వంగురు, దేనికి కూడా వాళ్ళు ఇది చేయరు అని ప్రతిదాన్ని ఫేస్ చేస్తారు. మరి ఈరోజు ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే విధంగా ఏదైతే అధికారులు కానివ్వండి, మరి పరిపాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వం కానివ్వండి, ప్రతి ఒక్క దగ్గర కూడా ఈ విధంగా పరిపాలన అందిస్తున్నారు. ఇది నిజంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రాబోయే ఎలక్షన్లో మీకు తప్పకుండా బుద్ధి చెప్తారని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు చాలాసేపు ఎమ్మెల్యే గారిని, వాళ్ళ కొడుకుని, ఆ 15 మంది కార్యకర్తలని కూర్చోపెట్టి ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ కేసులు పెట్టారో కూడా చాలా వరకు వాళ్ళకి చెప్పలేదు. ఇందాకనే రిలీజ్ చేశారు ఏ కేసులు పెట్టారు ఏంటి అనేసి. అసలు ఈ అట్రాసిటీ కేసెస్ అన్నీ కూడా కావాలని దెబ్బలు తిన్న మా వాళ్ళ పైన పెట్టడం ఏంటో కూడా ఇప్పటికీ కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ఇంకా మా వాళ్ళు ఏదో చేశామని లేని దాన్ని కూడా సృష్టించి చాలా దారుణంగా చేయడం, ఇది తీవ్రంగా ఖండిస్తున్నాము. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. రాబోయే రోజుల్లో ప్రజలు తప్పకుండా మాకు న్యాయం చేస్తారు.
ప్రతి ఒక్కరు కూడా అన్యాయంగా ఏదైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా బుద్ధి తెలియజేస్తారని మేము తెలియజేసుకుంటున్నాం. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190.